अनमोल वचन अखिल भारतीय संत मत सत्संग के संस्थापक और गृहस्थ में आनंद योग के जनक परम संत महात्मा परम पूज्य श्री यशपाल जी महाराज अर्थात परम पूज्य भाई साहब जी द्वारा प्रतिपादित इन अनमोल वचनों का पालन करना अति आवश्यक है। ये वचन हमारी गृहस्थ आध्यात्मिक साधना के लिए मूलभूत सिद्धांत हैं, जो इस प्रकार हैं। हम दुनिया की हर चीज की कीमत आंकते हैं, अपने मानव जीवन की कीमत भी जाने व परमात्मा की प्राप्ति हेतु साधना करें। मनुष्य योनि एक उपहार है, इसीलिए परमात्मा को धन्यवाद देते हुए आधा घंटा प्रातःकाल, आधा घंटा सायंकाल पूजा अवश्य करें। सत्संग, सतनाम व सद्गुरु को प्राथमिकता देते हुए इसी के आधार पर ध्यान योगाभ्यास अवश्य करें व गृहस्थ के कार्यों को परमात्मा का कार्य समझकर उसी की याद में संपन्न करें। हर समय ये ध्यान रहे कि गुरु कृपा द्वारा परमात्मा की पवित्र सत्ता का हमारी आत्मा में वास है, अतः मन में निरंतर अपने इष्ट देव का जाप करें। मान सम्मान की इच्छा न करें व अपमान से दुखी न हो। परमात्मा के अतिरिक्त किसी और का भय न करें। दूसरों की बुराई न करें, न सुने, सत्य व मधुर बोलें, अश्लील शब्द मुंह से ना निकालें, सभी से नम्रतापूर्ण व सुंदर व्यवहार करें। धर्म पत्नी के अतिरिक्त अपने से बड़ी से माता जैसा, बराबर की से बहन जैसा व छोटी से पुत्री जैसा व्यवहार करें। सांसारिक जीवन यापन की आवश्यकताएं अंतहीन है, इसलिए अधिक से अधिक समय सत्संग में व धन परोपकार में खर्च करें। याद रखें, न स्त्री माया है, न धन दौलत, न ही परिवार। माया वह है जो हृदय को परमात्मा से दूर हटा दे। अतः निरंतर सत्संग और सद्गुरु की शरण में रहने का प्रयास करें। भोजन अपने इष्ट को अर्पण कर प्रसाद रूप में परमात्मा की याद में करें। रात्रि में सोने से पहले अच्छे बुरे कार्यों का आत्मनिरीक्षण कर उसका समुचित पश्चाताप करते हुए ध्यान करें व प्रभु की गहरी याद में ही विश्राम करें। परमात्मा तू ही है, तेरी इच्छा पूर्ण हो। जय सद्गुरुदेव जय पद शरणम श्री स्वरूप चरणों शरणम जय सद्गुरुदेव। మరో విధంగా నాకు నేను పునశ్చరణ చేసుకుంటున్నాను. దీనివలన నాకు కూడా లాభం కలుగుతుంది. ఏమంటే నేను ఎంతవరకు పాటిస్తున్నాను, ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకా ఏమైనా అభివృద్ధి చేసుకోగలనా అనే విషయాలు దీనివలన తెలుసుకోగలుగుతూ ఉంటాను. ఒకవేళ మీకు ఈ మాటలు విషయాలు నచ్చితే మీరు మీ జీవితంలో అలవాటు చేసుకొని పాటించండి. అలా అలవాటు చేసుకోగలిగితే దానివలన మీకు విశేషమైన లాభం కలుగుతుంది. మన సద్గురువులు మహాత్ములు ఈ సాధనను 3 ముఖ్య భాగాలుగా విభజించారు. రోజులోని 24 గంటలు 3 విభాగాలుగా చేశారు. సాధన యొక్క మొదటి మెట్టు పూర్తి చేయడం ద్వారా రోజులోని
24 గంటల్లో 8 గంటల సమయాన్ని ధ్యానమగ్నం చేసుకోగలుగుతారు. సాధన యొక్క రెండవ మెట్టు పూర్తి చేయడం వల్ల రోజులోని 24 గంటల్లోనూ 16 గంటల సమయం ధ్యానమగ్నం చేసుకుంటారు. అలాగే సాధనలోని మూడవ మెట్టు పూర్తి చేయడం వల్ల నిరంతరము 24 గంటలు భగవద్ ధ్యానంలో ఉండగలుగుతారు. నిజమైన నిష్కామ కర్మ ప్రాప్తిస్తుంది. ఇప్పుడు నేను సాధన యొక్క మొదటి మెట్టు మీ ముందుంచుతున్నాను. దీనివల్ల 8 గంటల సమయం ధ్యానమగ్నం అవుతుంది. సాధన యొక్క మొదటి మెట్టు. ఈ మహాత్ములు సద్గురువులు చెప్పిన మొదటి మాట ఏమిటంటే, భగవంతుడు తన విశేష దయాకృప వలన మనకు మానవ జన్మ ప్రసాదించాడు. మనకు లభించిన ఈ మానవ జన్మ నిజంగా ఆ పరమాత్ముని యొక్క విశేషమైన ప్రసాదం మాత్రమే. ఈ మానవ జన్మ ఎటువంటిదనగా, దీనిలోనే ఆ పరమాత్మ వివేక బుద్ధిని, కర్మ చేసే అధికారాన్ని ప్రసాదించాడు. మిగతా 84 లక్షల జీవరాశులు భోగజీవులే. ఎంతో దయతోనూ కృపతోనూ పరమాత్మ ఈ అవకాశం మనకి ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం పరిపూర్ణంగా వినియోగించుకోవాలి. ఏమని చెబుతారంటే, బడే బాధ్య మానుష తన పావ సులదుర్లభు సద్గ్రంథ విగావ సాధన ధామ మోక్షకర ద్వారా పాయన జేహి పరలోక సవారా. ఇటువంటి మానవ జన్మ మన అదృష్టం కొద్దీ లభించింది. దీనివలన దేవతలు కూడా పరితపిస్తూ ఉంటారు. ఎందుకనగా ఈ మానవ జన్మ మాత్రమే అటువంటి సాధనా క్షేత్రము, మోక్షానికి ద్వారమై ఉన్నది కనుక దీనిలోనే పరమాత్ముడు మనకు వివేక బుద్ధిని, కర్మ చేసే అధికారాన్ని ఇచ్చాడు. ఒకవేళ మనం కోరుకుని ప్రయత్నం చేసినట్లయితే ఆ పరమపిత పరమాత్ముని తప్పక పొందగలము. ఇది అటువంటి జన్మ కాబట్టి దేవతలు కూడా దీనికోసం పరితపిస్తారు. అందువల్ల ఈశ్వరుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని పరిపూర్ణంగా లాభదాయకం చేసుకోవాలి. మన మహర్షులు, మహాత్ములు ఏ మతానికి, సిద్ధాంతానికి చెందిన వారైనప్పటికీ అందరూ ఈ మానవ జన్మని భూరి భూరి ప్రశంసలు చేశారు. కబీర్ దాస్ గారు ఏమన్నారంటే, కబీర హరికి భక్తి కర్ తజ్ విషయారు చోంచ్ బార్ బాబ్ నహి పాయే. మనుష్య జన్మకి మౌజ్. ఈ సేవకుని గురుదేవులు కూడా ఈ విధంగా చెప్తూ ఉండేవారు. విషయ వాసనకే ఆనంది మిజ్జా జన్మ విగాత్ మానుష జన్మ గరీబ్నా ఫిర్ ఫిర్ కర్లే హరిసో ప్యార్. ఇటువంటి సుందరమైన అవకాశాన్ని ఆ పరమాత్మ మనకు ప్రసాదించాడు. మన మహర్షులు గృహస్థాశ్రమంలో వారైనా, సన్యాస మార్గంలో వారైనా ఉదయం అరగంట సంధ్యావందనము, సాయంత్రం అరగంట సంధ్యావందనము తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ 2 సమయాలను నిర్ణయించినారు. మన దేశంలో 99% మంది పరమాత్మ ఉన్నాడని విశ్వసిస్తారు. వారంతా వారి వారి విధానం ప్రకారం పూజలు చేస్తారు. అందులో చాలామంది ఒక అరగంట కన్నా ఎక్కువ సమయమే పూజలు చేసేవారున్నారు. అటువంటి వారిని మనం కలుసుకొని, మీరు చేస్తున్న పూజ వలన ఏదైనా లాభం కలిగిందా అని ప్రశ్నిస్తే వారు 3-4 మాటలు చెప్పి మౌనంగా ఉండిపోతారు. ఏమి చెప్తారనగా, ఈశ్వర్ని కొలవడం మంచిదే కదా, మా ఇంటిలో మందిరం ఉంది, మా తాతగారు పూజలు చేసేవారు, మా నాన్నగారు చేస్తున్నారు, నేను చేస్తూ ఉంటాను, నన్ను చూసి మా పిల్లలు కూడా చేయవచ్చు, భక్తి విశ్వాసాలు కలుగుతాయి, మంచిదే కదా, ఇంతకన్నా లాభం ఏం కావాలి? ఒకవేళ మనం మీకేమైనా ఆంతరిక లాభం కలిగిందా అని అడిగితే అవును అని చెప్పగలిగేవారు బహు కొద్ది మంది మాత్రమే కనిపిస్తారు. అందువలన మన మహాత్ములు, సద్గురువులు మేము ఒక విధానాన్ని చెబుతాము, మీరు ఆ విధంగా ప్రకారంగా పూజ చేసినట్లయితే మీకు విశేషమైన లాభం కలుగుతుంది అని చెప్పారు. వారు చెప్పిన విధానం సర్వసామాన్యంగా ఏ మతానికి చెందిన వారైనా, ఏ సిద్ధాంతానికైనా, ఏ విధానానికి చెందిన వారైనా వారి వారి సిద్ధాంతరాలను వారి ఇష్ట ప్రకారం పాటిస్తూ అనుసరించదగిన విధానాన్ని చెప్పారు. వారు చెప్పిన పూజా విధానాన్ని మీ ముందుంచుతున్నాను.
పూజ ఏ విధంగా చేయాలి? మొదటి మెట్టులోని మొదటి చిన్న మెట్టు. ఈ ప్రపంచంలోని అన్ని మతాలలోనూ రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. ఒక రకం వారు సాకార పూజారులు, మరి ఒక రకం వారు నిరాకార పూజారులు. ఈ రకంగా చాలా పురాతన కాలం నుండి జరుగుతూ వస్తున్న విషయమే క్రొత్తదేమీ కాదు. ఈ రెండు రకాల వారిలోనూ వారిలో వారికి గొడవలు జరుగుతూ ఉంటాయి, వాద వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ ఈ రోజుకి కూడా ఈ రెండు రకాల వారిలో ఉన్నారు. విషయం ఏమిటంటే మానవ స్వభావమే అంతా. కొంతమందికి పరమాత్మని రూపం మీద ప్రేమ ఉంటుంది, మూర్తి మీద ప్రేమ ఉండదు. మరి కొంతమందికి రూపం మీద మూర్తి మీద ప్రేమ ఉండదు. ఎవరికైతే మూర్తి మీద రూపం మీద ప్రేమ ఉంటుందో వారిని సాకార పూజారులు అంటారు. ఎవరికైతే రూపం మీద ప్రేమ ఉండదో వారిని నిరాకార పూజారులు అంటారు. మన సద్గురువులు ఈ రెండు రకాల వారికి కూడా మార్గాన్ని చెప్పారు. సాకార పూజారుల యొక్క ముఖ్యమైన ప్రథమ కర్తవ్యం ఏమనగా వారికి అత్యంత ప్రీతికరమైన ఒక ఇష్టదైవాన్ని నిశ్చయించుకోవాలి. భగవంతుని యొక్క అన్ని మూర్తుల్లోనూ మీకు అత్యంత ప్రీతికరమైన మూర్తి ఏదో మీ ఆత్మనే అడగండి. ఏ మూర్తి ఎందైతే భగవంతుని యొక్క అత్యుత్తమైన భక్తి భావన పొందగలుగుతున్నారో ఆ మూర్తిని స్వీకరించండి. ఆ మూర్తిని ఇష్టదైవం అని నమ్మి పూజ చేయటం, ధ్యానం చేసుకోవటం, జ్ఞాపకం ఉంచుకోవటం చేస్తూ ఉండాలి. ఆ మూర్తిని ఎప్పుడూ మార్చవద్దు. మీరు ఒకసారి రాముని యొక్క మూర్తికి, ఒకసారి కృష్ణుని యొక్క మూర్తికి, మరొకసారి దేవి యొక్క మూర్తికి ఇలా మూర్తులను మార్చుకుంటూ పూజ చేయకూడదు. ఇలా మార్చుకుంటూ పూజ చేసుకుంటూ పోతే పూజ యొక్క విశేష లాభం కలుగదు. అసలు పూజ యొక్క ముఖ్య ఉద్దేశము చిత్త ఏకాగ్రత పొందటం. ఇంకా ముందుకు వెళితే చిత్తవృత్తులను నిరోధించడం. ఈ స్థితిలో విచార శూన్యత, ఆలోచన రాహిత్యం వస్తుంది. ఈ స్థితి మీరు ఒకే ఒక ఇష్టదైవాన్ని ధ్యానం చేసినప్పుడు మాత్రమే సంభవిస్తుంది. పూజ ఏ విధంగా చేసుకోవాలి? సాకార పూజారులు దర్భాసనం కానీ కంబళి కానీ ఆసనంగా వేసుకొని దాని మీద శుభ్రమైన దుప్పటి వేసుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి రాత్రి వేసుకున్న బట్టలు మాత్రము వాడకూడదు. అగరత్తులు వెలిగించుకొని ఆసనం మీద కూర్చోవాలి. ఒకవేళ స్నానం చేయకపోయినా పర్వాలేదు, కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కూర్చోవచ్చు. తర్వాత మీ యొక్క ఇష్టదైవం శరీరంతో మీ ఎదురుగా వచ్చి కూర్చున్నట్లు కల్పన చేసుకోవాలి. ఆ తర్వాత భక్తితో నిండిన ఒక భజన పాడవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే బహిర్ముఖంగా ఉండే మీ ఆలోచనలన్నీ ప్రపంచం వైపు నుండి తొలగి మీ మనసు మీ ఇష్టదైవం నందు లగ్నం చేయబడుతుంది. ఆ తర్వాత మీరు ధ్యానం చేసుకుంటే బాగా కుదురుతుంది. మొదట మీరు బయటకు చూడండి. ఎప్పుడైతే మీ కల్పనలో మీ ఎదురుగా కూర్చున్న మీ ఇష్టదైవనందు మనస్సు లగ్నమయ్యిందో అప్పుడు ఆ పవిత్రమూర్తిని మీ హృదయంలో ప్రవేశపెట్టండి. హృదయ స్థానంలో కూర్చోపెట్టండి. ఎంతో ప్రేమతో మీ హృదయంలో కూర్చోపెట్టాలంటే వేరే ఏ విధమైన ఆలోచన కానీ భావన కానీ లేకుండా ఉండాలి. మన ఆత్మ మనసును చూస్తూ ఉంటుంది. మనం ఏమి ఆలోచిస్తామో చెబుతూ ఉంటుంది. ఎప్పుడైనా మన మనసు మన ఇష్టదైవం నుండి తొలగినట్లయితే మరలా అతి ప్రేమతో ఆ మూర్తి యందు లగ్నం చేయండి. అలా లగ్నమైన తర్వాత ఏ విధమైన ఆలోచనలు ఉండవు సరికదా. తిరిగి మీరు మెలకువలోకి వచ్చేటప్పటికి అదే ధ్యానంలో ఉంటారు. ఇంకా ఆ సమయంలో మీ హృదయము మస్తిష్కము ఆనందముతో నిండినట్లు సుందరమైన అనుభూతి కలుగుతుంది. మస్తిష్కంలో ఉన్న భారమంతా తేలికైపోతుంది. మన మహాత్ములు సాకార పూజారుల నిమిత్తము పూజ చేసుకునే విధానాన్ని ఈ విధంగా తెలియపరిచారు. ఈ ప్రకారంగా ఎవరైనా పూజ చేసుకుంటే వారికి విశేషమైన లాభం కలుగుతుంది. చిత్త ఏకాగ్రత ప్రాప్తిస్తుంది. సుషుప్తి స్థితి కూడా ప్రాప్తిస్తుంది. నెమ్మదిగా సుషుప్తి స్థితి నుండి సహజ సమాధి స్థితులను కూడా ప్రవేశించడం జరుగుతుంది. నిరాకార పూజారులు పూజ ఏ విధంగా చేసుకోవాలి? రెండవ రకం సోదరులు
భగవంతుని యొక్క నిరాకార పూజారి. వారికి పరమాత్మ యొక్క మూర్తి యందు నమ్మకం ఉండదు. అటువంటి వారు భగవంతుని యొక్క నామం తీసుకోవాలి. వారు ఏ నామాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతూ ఉంటారో అటువంటి ఒక నామాన్ని ఎంచుకోవాలి. ఏదో ఒక నామంతో ఆ పరమాత్మను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. హిందూ సోదరులు కొందరు ఓం, ముసల్మాన్ సోదరులు అల్లా, సిక్కు సోదరులు వాహగురు, క్రిస్టియన్ సోదరులు క్రీస్తు లేక గాడ్. ఏ నామమైనా పర్వాలేదు, కానీ ఏదైతే వారి ఆత్మకు ఎక్కువ ఇష్టాన్ని కలిగిస్తుందో అటువంటి నామాన్ని మాత్రము ఎంచుకోవాలి. ఇందులో కూడా మామూలుగా సుఖాసనం బాసింపట్టు వేసుకొని హృదయం వైపు దృష్టి పెట్టుకోవాలి. ఆనందమయ అవస్థలో కూర్చుని హృదయ స్పందలో అనగా హృదయం యొక్క హార్ట్ బీట్లో మీరు ఎంచుకున్న ఇష్టనామాన్ని వెలువడుతున్న భావనని ఏర్పరచుకోవాలి. ఎలాగనగా హృదయంలో ఓం ఓం అంటున్నది, నాలుక కాదు అని. నాట్ బై టంగ్ బట్ బై థాట్. ప్రారంభంలో ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత ఆ విధంగా మీరు మానసిక జ్ఞాపకం చేసుకోగలుగుతారు. నెమ్మది నెమ్మదిగా మీ హృదయం నుండి ఓం శబ్దం వెలువడుతున్నట్లు స్పష్టంగా వినిపించే స్థితి కలుగుతుంది. ఎటువంటి స్థితి కలుగుతుందంటే వేరే ఆలోచన కానీ భావన కానీ ఉండదు. ఏ విధంగా అందులో లీనమవుతారంటే మన స్పృహ మనకు ఉండదు. మన శరీరాన్ని మనం మర్చిపోతాము. ఆలోచన రహిత థాట్లెస్ స్థితి కలుగుతుంది. తిరిగి మెలకు వచ్చేటప్పటికు అదే నామాన్ని వినడం జరుగుతుంది. తర్వాత ఎటువంటి అనుభూతి కలుగుతుందంటే, ఎటువంటి భావన కలుగుతుందంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఇంకా మన మస్తిష్కం అంతా ఆనందంతో నిండిపోయినట్లు అనిపిస్తుంది, చాలా శాంతి లభించినట్లు అనిపిస్తుంది. అందువలన మన గురుదేవులు మహాత్ములు పూజ ఈ విధంగా చేసుకోవాలని చెప్పి ఉన్నారు. ఈ ప్రకారంగా పూజ చేసుకుంటే మనకు విశేష లాభం కలుగుతుంది, చిత్త ఏకాగ్రత లభిస్తుంది. నెమ్మది నెమ్మదిగా సుషుప్తి నుండి సహజ సమాధి స్థితిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆత్మ యొక్క, ఆ తర్వాత పరమాత్మ యొక్క అనుభవం కలుగుతుంది. ఆ పరమాత్మలో లీనమయ్యే ఒక రోజు వస్తుంది, జ్యోతిలో జ్యోతి కలిసిపోతుంది. పూజ ఎందుకు చేసుకోవాలి, హృదయంలో ధ్యానం ఎందుకు చేసుకోవాలి, మన జీవితంలో పూజ యొక్క అవసరం ఏమిటి, వీటి గురించి పూజ శ్రీ బాయిసాబ్జీ గారు తర్వాత ప్రవచనంలో పూజ ఎందుకు ఏ విధంగా చేసుకోవాలని చూడండి. సాధనలోని మొదటి మెట్టులోని రెండవ చిన్న మెట్టు. మన గురువులు మన పని సమయం పాడవకూడదనే విషయంపై విశేష ధ్యానం ఉంచున్నారు. మొదటి మెట్టు యొక్క రెండవ చిన్న మెట్టు సబ్ స్టెప్ ఏమిటి? ప్రతి మనిషి భోజనం చేస్తాడు. భోజనం కోసం మధ్యాహ్నం అరగంట, సాయంత్రం అరగంట సమయం వినియోగిస్తారు. ఈ సమయము ఖాళీ సమయమే. ప్రపంచం తాలూకు వ్యవహారాలేమీ మీరు చేయటం లేదు. ఈ భోజనం చేసే విధానంలో చిన్న పరివర్తన చేసుకోవాలి. వాస్తవానికి మన పురాతన సాంప్రదాయం ఆ విధంగానే ఉండేది. అదే ఇప్పుడు నేను మీ ముందుంచుతున్నాను. పాశ్చాత్య నాగరికత, వెస్ట్రన్ కల్చర్ ప్రభావం మన మీద ఏర్పడడం మూలంగా మన భోజన సాంప్రదాయం 2.5 అడుగులు ఎత్తుకు మారింది. మొదట నేల మీద కూర్చొని భోజనం చేసేవారం, ఇప్పుడు కుర్చీ టేబుల్ మీద చేస్తున్నాం. ఈ విషయానికి ఏమీ అభ్యంతరం లేదు. అయితే అభ్యంతరం దేనికనగా భోజనం చేసే విధానం గురించి మాత్రమే. ఎందుకనగా మన పాశ్చాత్య నాగరికతకు సంతరించుకున్నాము కాబట్టి ప్రపంచ విషయాలన్నీ భోజనం టేబుల్ దగ్గరే చర్చించుకుంటాము. కనుక మనము నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకున్నట్లయితే మన భోజన విధానంలో మార్పు తీసుకురావాలి. ఆ మార్పు ఏమనగా మీరు తీసుకునే భోజనం మీ ముందు వడ్డించబడగానే పరమాత్మకు నైవేద్యంగా మనసులోనే సమర్పించండి. తర్వాత మీరు తీసుకునే ప్రతి ముద్ద భగవంతుని జ్ఞాపకంలో మీ నోటిలోనికి వెళ్ళాలి. ఒక ముద్ద కూడా భగవంతుని జ్ఞాపకం లేకుండా మీ నోటిలోనికి వెళ్ళరాదు. అలాగే ఏ పదార్థము కూడా త్రాగేదైనా, తినేదైనా
భగవంతుని జ్ఞాపకం లేకుండా లోపలికి వెళ్ళరాదు. ఇది అభ్యాస విధానం. భోజనానికి ఒక విశేషం ఉంది. మనం ఏ ఆలోచనలతో ఉండి భోజనం చేస్తామో ఆ భోజనం ద్వారా ఏర్పడిన రక్తము ఆ ఆలోచనల యొక్క ప్రభావంతో నిండి ఉంటుంది. ఒకవేళ మీరు భగవంతుని జ్ఞాపకంలో కనుక భోజనం చేసినట్లయితే రోజు మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా భగవంతుని జ్ఞాపకం స్వతహాగే ఆటోమేటికల్లీ దానంతటదే వస్తుంది. స్వచ్ఛమైన భక్తి కావాలంటే మీలోని రక్తం యొక్క గుణం ఈ ప్రకారంగా మారాలి. అంతవరకు సాధ్యం కాదు. శ్రీకృష్ణ భగవాన్ వారు గీతలో సాధకునికి 4 విశేషమైన అవసరాలు చెప్పారు. మొదటిది ఆహార శుద్ధి, రెండవది విహార శుద్ధి, మూడవది అభ్యాసము, నాలుగవది వైరాగ్యము. అందువలన ఇప్పుడు చెప్పిన విధానంగా భోజనం చేసినట్లయితే ఆ భోజనంతో తయారైన రక్తం భగవంతుని జ్ఞాపకాలతో మిళితమై ఉంటుంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా భగవంతుని జ్ఞాపకం దానంతటదే వస్తుంది. మనసు మరోవైపుకు మళ్ళదు. పరమాత్మ జ్ఞాపకంలో భోజనం చేస్తున్నారు కాబట్టి, అలాగే పూజలో కూడా పరమాత్మని జ్ఞాపకం చేసుకుంటున్నారు కనుక మధ్యాహ్నం భోజనం చేసే అరగంట సమయం, రాత్రి భోజనం చేసే అరగంట సమయం పూజగా మారిపోతుంది. ఇంకా మూడో విశేషం ఏమిటంటే, మన మహాత్ములు అందరూ స్వాదేంద్రియ నిగ్రహం గురించి చాలా ముఖ్యంగా నొక్కి చెప్పారు. స్వాదేంద్రియము నాలుక వశం కానంత వరకు ఆత్మ యొక్క మిగతా అన్ని ఇంద్రియములు వశం కావు. గాంధీ మహాత్ముల వారు కూడా బ్రహ్మచర్యము అనే వారి పుస్తకంలో ఈ విషయానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. రుచులను వశం చేసుకోవటానికి అత్యంత సుందరమైన సభ్యతతో కూడిన పైన చెప్పిన విధానాన్ని మహాత్ములు సద్గురువులు ఏర్పరిచినారు. చాలామంది మహాపురుషులు ఈ రుచులను వశం చేసుకోవటానికి అనేకమైన కష్టాలు పడుతూ ఉంటారు. కొంతమంది తీపి వదిలేస్తారు, కొంతమంది కారం వదిలేస్తారు, కొంతమంది చప్పటి భోజనం తింటారు, మరి కొంతమంది అన్ని పదార్థాలను కలుపుకొని తినివేస్తారు. చాలా తపస్సు చేస్తారు. ఇంకా కొంతమంది పచ్చగడ్డి నీళ్లతో నూరుకొని త్రాగుతారు. మన సద్గురువులు భోజనం పరమాత్మ యొక్క జ్ఞాపకంలో చేసినట్లయితే ఈ స్వాదేంద్రియ నిగ్రహము ध्यान योग के कार्यक्रम आनंद योग से निशुल्क जुड़ने के लिए संपर्क करें 9810239677।